బుల్లితెరపై పలు సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది వర్ష. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీ టైమింగ్తో అలరించింది. ఇదే షోలో ఇమాన్యుయల్తో కలిసి కామెడీ ట్రాక్ చేసి మరింత పాపులర్ అయింది. అలాగే ఈ కామెడీ షోతో పాటు బయట ఈవెంట్స్, సోషల్ మీడియాలో క్రేజీ గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ అమ్మడు. అయితే కొన్ని రోజులుగా వర్ష నెట్టింట అటు కామెడీ షోలో సైలెంట్ అయిపోయింది. ఇప్పటికే సీరియల్స్ నుంచి తప్పుకున్న ఈ అమ్మడు కేవలం జబర్దస్త్ షో మాత్రమే చేస్తుంది. అలాగే నెట్టింట యాక్టివ్గా ఉంటూ క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అదే ఇంటర్వ్యూలో కెరియర్ ప్రారంభంలో తాను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చింది వర్ష. తనను చాలామంది బాధ పెట్టారని, ముందు ఒకలా వెనక ఒకలా ఉండేవాళ్ళని, కావాలని బాధ పెట్టారని, తెలిసిన వాళ్లే అలా చేశారని తెలిపింది. 6 ఏళ్ల క్రితం ఓ ఈవెంట్ ఉందని, అందులో తన డ్యాన్స్ ప్రోగ్రాం ఉందని పిలిచారని, దీంతో తనే సొంతంగా ఫ్లైట్ టికెట్ పెట్టుకుని అక్కడకు వెళ్తే వసతులు సరిగ్గా లేవని, అప్పటికే చాలామంది ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, కనీసం తనను ప్రాక్టీస్ కూడా చేయించలేదని తెలిపింది. స్టేజిపై అందరూ ప్రోగ్రామ్స్ ఇస్తుంటే తనను వెనకాల ఓ గుడిసెలో కూర్చోపెట్టారని, అప్పుడే ఓ ఆర్టిస్ట్ వచ్చి రెడీ అవుతాను, కాసేపు అద్దం పట్టుకోమని అడిగితే గంట సేపు వాళ్లకు అద్దం పట్టుకొని నిల్చున్నానని, కావాలని తనతో అలా చేశారని, ప్రోగ్రాం లేకపోయినా ఉందని చెప్పి పిలిచి మరీ బాధ పెట్టారంటూ ఎమోషనల్ అయింది వర్ష. తన మీద పంచులు వేస్తూ కామెడీ చేసినప్పుడు సరదాగానే తీసుకున్నానని, ఎప్పుడైతే నిజంగానే తిడుతున్నారని తెలిసిందో తట్టుకోలేకపోయానని తెలిపింది. డబ్బు, పేరు అందరూ ఉన్న సుఖం లేదని, ఇలాంటి జీవితం మళ్ళీ రావద్దని దేవుణ్ణి కోరుకుంటారని, అసలు ఈ ఫీల్డ్కే రావద్దని తెలిపింది వర్ష.